ఏ బర్రి రోజు ఇంట్లో ఏం వండుకుంటాం బయట తిందాంపా. ఇప్పుడు ఇంట్లో వంట చేసే ఓపిక లేదు, బయట తిందాం పాన్రి అని బయట తిండికే మస్తు రుచి మరిగిండ్రు. మరి ఆ బయట తిండ్లు ఎంత కమ్మగున్నాయో చూడుండ్రిగా. ఆ టెన్క అనుర్రి బయట తిందామని మేము కూడా చూస్తాం ఎట్లా అంటారు. చూస్తుర్రా గిల్ చేస్తున్న బట్టెవాస్ పనులు. కస్టమర్లు మిగిలిచి పోయిన చట్నీని తెచ్చి మళ్ళా వేరే గిన్నెలేసి ఇప్పుడే ఫ్రెష్ గా పొయ్యి మీదకెళ్లి దింపినట్టు లేసి కలపబట్టిండు. బేగంపేట్లున్న మెజ్బాన్ హోటల్లా కస్టమర్లు తినివోంగ మిగిలిన గ్రీన్ చట్నీ టమాటా సాస్ ను వడేయకుండా మళ్ళా వేరే గిన్నెలేసి వెనక సిరొస్తున్న కస్టమర్లకు పెడుతుర్రు. అవేం తెలియక అరే పెద్ద హోటల్ రా బై కమ్మగా ఉంటది మస్తు ఎరైటీలుంటాయి అనుకుంటా జబ్బెగరేసుకుంటా పోతాం. కానీ ఆడ చూస్తేనేమో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంటది సంసారం. పోని రేట్లేమన్నా అగ్గుంటాయా అంటే అది లేదు. తాగే నీళ్ళ కాంచి మిగిలిచ్చిన సాస్ దాకా ఏది ముట్టుకున్నా పిటాన పిరమే. అద్దాల మేడలు, చెంకాయించే లైట్లు, కూసుంటే ఖరాబ్ గాని కుర్చీలు గివి చూసి ముడ్చుడే తప్పితే రోడ్ల పొంటి టమాటోల కంటే అధ్వానంగా అమ్ముతున్నారు. పేరుకేమో 5 స్టార్లు 7 స్టార్ హోటళ్లు, కానీ కొన్ని పెద్ద హోటల్లో చేసేటి అన్ని ఫుట్పాత్ బిజినెస్ లే. ఆలన్న నయ్యం జర ముఖం ముంగట్నే వండమ్ముతారు. గిట్ల సాటు కథలు వాడరు అనుకుంటా గరమైతురు గీ కథలు చూసినోళ్ళు. జర మీరు సుత చూసి ఏడవర్తాడ హోటల్ మంచిగుందని పోయి పైసలు దండుగా పెట్టి రాకుర్రి. ఎవనెవనో ఎంగిల్ తిండి తినే బదులు ఇంట్లోనే కమ్మగా వండుకొని తింటే కాదా. అయినా మీ ఇష్టం తీయండ్రి, మేమైతే చెప్పనైతే చెప్పినామిగ. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని అంటారు. అట్లనే కేసీఆర్ రాష్ట్రానికి 2 సార్లు సీఎం అయినా గాని ఓ బిడ్డకు తండ్రే కదా. మరి ఈడీ ఆఫీసర్లు ఇంటికొచ్చి మరి బిడ్డను అరెస్ట్ చేసి జైల్లేస్తే కేసీఆర్ ఎందుకు ఒక్కసారి కూడా చూస్తందుకు పోతలేడు? ఏ చిన్న ఎటమటమైన ఎంబటే అగ్గి పెడతా ఆగం చేస్తా అనుకుంటా ఆవేశం చూయించే కేసీఆర్ బిడ్డ ముచ్చట్ల ఎందుకు సైలెంట్ ఉంటున్నాడు? ఆయనతో తప్పు చేసిందని గిట్లా నమ్ముతున్నాడా? అసలు ముచ్చటేంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల కవిత అరెస్ట్ అయి నెల రోజులాయే. కానీ ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా కేసీఆర్ పోయి బిడ్డ కవితను కలిసి రాకపోయే వరకలా పాలిటిక్స్ లో ఏదో ఉడుకుడుకు టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతుండే, ఎమ్మెల్యే ఎలక్షన్ల బొక్క బొర్ల పడ్డ పార్టీని పైకి లేపుతందుకు, పబ్లిక్ ల పతార వెంచుకునేందుకు, కారు జోరు మళ్ళా ఎక్కువైతట్టు చేస్తేందుకు కేసీఆర్ తీరిక లేకుండా తిప్పలు పడతానే ఉన్నాడు. ఇసొంటి టైంలో క్యాడర్ కోసం కష్టపడే లీడర్ గానే ఎక్కువ నజర్లు పడాలి గానీ బిడ్డ కోసం ఆరాట పడే తండ్రిగా కానరావద్దన్నది ఆలోచన కావచ్చు. మీదికెళ్ళి ఈడీ సిబిఐ వాదనలు అన్ని కోర్టు రిమాండ్ నేను తప్పు చేయలే అనుకుంటా కవిత బెయిల్ దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి కోర్టు కొట్టేవాటి. ఎంత ఇది బీజేపీ పెట్టించిన అక్రమ కేసు అని కవిత చెప్పుకొచ్చినా గానీ ఇంకో దిక్కు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్తలేదు, నీళ్లు నవ్వులుతుంది అని ఆఫీసర్లు బయటికే బరాబర్ చెప్తున్నారు. ఇవన్నీ చూసే కేసీఆర్ పోతలేడు, అసలుకైతే కవిత తప్పు చేసిందని నమ్ముతున్నాడు కాబట్టే పోతలేడు అని అవతల పార్టీలు అల్కగా మాటలనే కాడుకొచ్చే కథ. ఇప్పుడు అన్న కేటీఆర్ పోయి కలిసి చెల్లె కవితకు ధైర్యం చెప్పి అక్కడ లాయర్లతో మాట్లాడి అన్ని తీర్ల తిప్పలు పడతానే ఉండే. కేసీఆర్ కూడా ఎన్కుడు చేయవలసిన ఆలోచనలు వేసే ప్లాన్లు వేస్తుండొచ్చు, కానీ ఓసారి అట్లా పోయి కలిసి వస్తే అది వేరే ఉంటది కదా. ఏ ఊకొర్రయ్యా అరుగుల మీద కూర్చొని 60 మాట్లాడతారు, అరే పెద్దయిన పానం బాలేదు, తుంటి ఆపరేషన్ సరిగ్గా నడుస్తలేడు, ఎట్లా పోతాడయ్య గంత దూరము అని కారు కర్తలు కవర్ డ్రైవులతో కష్టపడుతున్నా గానీ అవి ఏం నిలబడతలేవు. నడవలేకున్నా గానీ రాష్ట్రం అంతటా రైతుల తానికి పోయి రంది పడకుర్రే అని ధైర్యం చెప్పి రావచ్చు. సర్కార్ మీద జంగు చేస్తామని పోయిన కాడల ప్రెస్ మీట్లు పెట్టి స్పీచ్లు దంచొచ్చు, భారీ బహిరంగ సభలు పెట్టి బాజాప్త జనాలకు రావచ్చు. కానీ సొంత బిడ్డ స్కామ్ కేసులు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మాత్రము గట్ల గాలి మోటర్కి గంట సేపు చూస్తందుకన్నా ఓడా మస్తు చెప్తారా ముచ్చట్లు అనుకుంటా లాజికులు తీసి ఎక్కిలు తెప్పిస్తున్నారు పక్క పార్టీ వాళ్ళు. మరి ఎంత బయటికి తెలిసేటట్టు పోయి కలవకున్నా గానీ కేసీఆర్ అయితే లోపల మతలావు చేసుట్లా తోపే కాబట్టి ఎసొంటి ఆలోచన చేస్తున్నాడో, కలుస్తందుకు ఓతలేడన్న బదనాన్ని ఎట్లా కవర్ చేస్తాడో చూడాలిగా.